లేదు ఇంకా నాకు ఇక్కడ టెట్ సిలబస్ కంప్లీట్ కాలేదు, డిఎస్సి సిలబస్ కంప్లీట్ కాలేదు, టెట్ ఎగ్జామ్కి డిఎస్సి ఎగ్జామ్కి గ్యాప్ తక్కువగా ఉంది, అయినా నేను టెట్ స్కోర్ పెంచుకోవాలనుకుంటున్నాను అన్న సందర్భంలో ఆ తప్పుని మాత్రం చేయకండి. ఎందుకు చెప్తున్నానంటే, సో మీరు టెట్ సిలబస్ కంప్లీట్ అవ్వాలి, డిఎస్సి సిలబస్ కంప్లీట్ అయ్యి మధ్యలో గ్యాప్ చాలా తక్కువగా ఉందనుకుందాం. సో మీరు టెట్కి ప్రయారిటీ ఇచ్చారనుకోండి, టెట్కి ప్రయారిటీ ఇచ్చినప్పుడు డిఎస్సి సిలబస్ వెనకబడిపోతుంది. మీరు టెట్లో 140 స్కోర్ చేసిన డిఎస్సిలో స్కోర్ చేయలేదనుకోండి, మీకు జాబ్ అనేది ఎగిరిపోతుంది. ఇన్ కేస్ టెట్ స్కోర్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా డిఎస్సి బాగా కష్టపడి మంచి స్కోర్ చేశారనుకోండి, జాబ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. Hello, hi, welcome all the competitive warriors and would-be-teachers. This is your Kiran Kodmuru. Yes, present అభ్యర్థుల్లో ఉన్నటువంటి మేజర్ డౌట్ కావచ్చు, ఒక సందేహం అనొచ్చు, లేదంటే ఒక భయం కావచ్చు, ఒక స్ట్రెస్ కావచ్చు. టెట్లో తక్కువ స్కోర్ ఉంది, మరి డిఎస్సికి ప్రిపేర్ కావాలా, టెట్కి ప్రిపేర్ కావాలా? సో మరి టెట్కి ప్రిపేర్ అయితే డిఎస్సి మిస్ అవుతుందా? సో మరి తక్కువ స్కోర్ తోటి డిఎస్సి మనం సాధించడానికి ఎంతవరకు అవకాశం ఉంది? సో ఇలాంటి డౌట్స్ తోటి, భయంతో కానివ్వండి, ఇన్ఫీరియారిటీ తోటి కానివ్వండి, సో లేదంటే మెంటల్గా స్టెబిలైజ్ కాకుండా కానివ్వండి, ఇలా రకరకాలుగా ఉన్నారు. సో మరి ఇలాంటి వారి కోసం స్పెషల్లీ ఈ వీడియో అనేది డెడికేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మనకి ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వారికి మనకు 3 వేస్ అనేవి కనపడుతుంటాయి. 3 వేస్. సో ఫస్ట్ వే ఏంటంటే, టెట్ తక్కువ స్కోర్ ఉంది కదా నాకు, నేను డిఎస్సి సాధించలేను. సో వేరే వాళ్ళు మాటలు అంటూ ఉంటారనమాట. సో ఏంటి నీకు ఇంత తక్కువ స్కోర్, ఇంత తక్కువ స్కోర్ ఉంటే అసలు డిఎస్సి రాదు, టెట్లో మంచి మార్కులు ఉంటేనే డిఎస్సి వస్తుంది అన్నట్టుగా చాలామంది అంటూ ఉంటారు వాళ్ళని. సో అన్నప్పుడల్లా వాళ్ళకి అనిపిస్తుంది, ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. జస్ట్ అంటే క్వాలిఫై అయి ఉంటారు, సో డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. అదేవిధంగా బాగా భయపడుతూ ఉంటారు, సో నాకు తక్కువ స్కోర్ ఉంది కానీ నేను డిఎస్సి సాధించలేను అనేసి. సో ఇది ఒక వర్గం గ్రూప్ అన్నమాట. సో సెకండ్ వే ఉంది మన దగ్గర. ఇంకో వే ఏంటి అంటే, టెట్కి ప్రిపేర్ అవుతూ స్కోర్ని పెంచుకోవడం. సో మరి ఎవరు టెట్కి ప్రిపేర్ కావాలి, ఎవరు డిఎస్సికి ప్రిపేర్ కావాలి? సో మన స్కోర్ ఎంత ఉంటే టెట్కి ప్రియారిటీ ఇవ్వాలి, ఎంత ఉంటే మనం డిఎస్సికి ప్రియారిటీ ఇవ్వచ్చు. ఇది సెకండ్ వే అండి మనకి. సో ఒకటేమో కంప్లీట్గా భయపడుతూ కూర్చోవడం, తక్కువ స్కోర్ ఉందనేసి. సో అలాంటి వాళ్ళు మనకు డిఎస్సి ప్రిపరేషన్లో కూడా సరిగ్గా ఎఫర్ట్స్ పెట్టలేరు. సెకండ్ వే ఏంటంటే, టెట్ స్కోర్ పెంచుకోవడానికి ట్రై చేయడం. సో ఇక్కడ టెట్ స్కోర్ పెంచుకోవడానికి ట్రై చేయడం అనేది మనకి రకరకాల ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. సో ఒకటి, మీరు టెట్ పేపర్ 1 రాస్తున్నారా, పేపర్ 2 రాస్తున్నారా? ఇన్ కేస్ పేపర్ 1 రాస్తున్నారనుకోండి, టెట్కి ప్రిపేర్ కండి, టెట్కే ప్రిపేర్ కండి. మీకు ఈవెన్ 110, 120 వచ్చినా కానీ టెట్కి ప్రిపేర్ కండి. ఎందుకు టెట్కి ప్రిపేర్ కమ్మని చెప్తున్నా అంటే, టెట్ పేపర్ 1 అదేవిధంగా డిఎస్సిలో ఉండేటువంటి సిలబస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుందండి, మీకు ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. సో కాబట్టి అల్టిమేట్గా దీనికి ప్రిపేర్ అవుతున్నారంటే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నట్టే. సో కాబట్టి టెట్ పేపర్ 1 రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, డిఎస్సి రాసే వాళ్ళు ఎవరైతే దట్ ఈస్ ఎస్జిటి ప్రిపేర్ అయ్యే ఉన్నారో, సో వాళ్ళకి ఎలాంటి భయం లేదండి, నిరభ్యంతరంగా ప్రిపేర్ కావచ్చు. అండ్ కమింగ్ టు ఇంకొకటి చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్. మళ్ళీ స్కూల్ అసిస్టెంట్లో సోషల్ ఉంటుంది, సైన్స్, మ్యాథ్స్ మనకు తెలిసిందే. సోషల్ వాళ్ళైతే ప్రిపేర్ కావచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 60 మార్క్స్కి వాళ్ళ కాంటెంటే ఉంటుందండి. 60 మార్క్స్కి అంటే వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళ సబ్జెక్టే ఉంటుంది. సో డిఎస్సిలో కూడా ఆల్మోస్ట్ కాంటెంట్కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, కాబట్టి సోషల్ వాళ్ళు కూడా ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది. అండ్ కమింగ్ టు మ్యాథ్స్ అండ్ సైన్స్ చూసినట్లయితే, మ్యాథ్స్ వాళ్ళకి 50% సైన్స్ ఉంటుంది. అదే సైన్స్ వాళ్ళకైతే వాళ్ళకు చదవనటువంటి, వాళ్ళకు రానటువంటి, ఎంతో హార్డ్గా టిపికల్గా ఫీల్ అయ్యేటువంటి 50% మ్యాథ్స్ ఉంటుంది. సో ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, ఎస్పెషల్లీ మ్యాథ్స్ వాళ్ళకి, సైన్స్ వాళ్ళకి ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 85, 75 వచ్చాయి స్కోర్. సరే, ఇప్పుడు మరి టెట్కి ప్రిపేర్ కమ్మంటారా, డిఎస్సికి ప్రిపేర్ కమ్మంటారా అంటే, ఇక్కడ ఇంకొక 2 అంశాలని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
ఒకటి టెట్ ఎగ్జామ్కి డిఎస్సి ఎగ్జామ్కి టైం ఎంత గ్యాప్ ఉంది. సో టెట్ సిలబస్ ఎంత కంప్లీట్ చేస్తారు, డిఎస్సి సిలబస్ ఎంత కంప్లీట్ చేస్తారు, ఈ రెండు అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఇన్ కేస్ నాది టెట్ సిలబస్ అయిపోయింది సార్, డిఎస్సి సిలబస్ కూడా కంప్లీట్ అయిపోయింది, బట్ నాకు టెట్ స్కోర్ పాత దాంట్లో తక్కువగా ఉంది, ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ కావాలి అంటే, సో ఆల్రెడీ డిఎస్సి సిలబస్ కంప్లీట్ అయింది, టెట్ సిలబస్ కంప్లీట్ అయింది అన్నారు కాబట్టి టెట్ స్కోర్ పెంచుకోవడానికి ట్రై చేయండి, టెట్కు ప్రిపేర్ కండి. సో ఎగ్జామ్ ఇప్పుడు ఉందని ఇంకా మీకు సంబంధం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు సిలబస్ కంప్లీట్ చేసి ఉన్నారు కాబట్టి టెట్కి ప్రయారిటీ ఇవ్వండి. టెట్కి ప్రయారిటీ ఇస్తూ టెట్ సిలబస్ చదువుతూ ఎట్ ద సేమ్ టైం డిఎస్సి సిలబస్ని కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఆల్రెడీ అయిపోయింది కదా అని వదిలిపెట్టేసేయకండి. ఏం చేయాలి, అయిపోయినా కూడా డైలీ ఎంతో కొంత పార్ట్ని డిఎస్సిది రివిజన్ చేస్తూ ఉండండి. ఇది ఆల్రెడీ టెట్ అదేవిధంగా డిఎస్సి సిలబస్ కంప్లీట్ అయిన వాళ్ళు టెట్ స్కోర్ పెంచుకోవాలంటే మార్గం. సో లేదు సార్ నాకు డిఎస్సి సిలబస్ అయితే కంప్లీట్ అయిపోయింది, టెట్ సిలబస్ ఇంకా ముట్టుకోలేదు, టెట్ సిలబస్ కొంతనే కంప్లీట్ అయిందన్న సందర్భంలో కూడా టెట్కు ప్రిపేర్ కావచ్చు, ఎందుకంటే డిఎస్సి సిలబస్ ఆల్రెడీ కంప్లీట్ అయింది కాబట్టి. సో ఏ సందర్భంలోనైనా సరే మీరు టెట్ని చదువుతూ ఉన్నప్పుడు డిఎస్సి సిలబస్ను కూడా ఎవ్రీడే రివిజన్ చేస్తూ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో లేదు ఇంకా నాకు ఇక్కడ టెట్ సిలబస్ కంప్లీట్ కాలేదు, డిఎస్సి సిలబస్ కంప్లీట్ కాలేదు, టెట్ ఎగ్జామ్కి డిఎస్సి ఎగ్జామ్కి గ్యాప్ తక్కువగా ఉంది, అయినా నేను టెట్ స్కోర్ పెంచుకోవాలనుకుంటున్నాను అన్న సందర్భంలో ఆ తప్పుని మాత్రం చేయకండి, ఎందుకు చెప్తున్నానంటే, సో మీరు టెట్ సిలబస్ కంప్లీట్ అవ్వలేదు, డిఎస్సి సిలబస్ కంప్లీట్ అయ్యి మధ్యలో గ్యాప్ చాలా తక్కువగా ఉందనుకుందాం. సో మీరు టెట్కి ప్రయారిటీ ఇచ్చారనుకోండి, టెట్కి ప్రయారిటీ ఇచ్చినప్పుడు డిఎస్సి సిలబస్ వెనకబడిపోతుంది. మీరు టెట్లో 140 స్కోర్ చేసిన డిఎస్సిలో స్కోర్ చేయలేదనుకోండి, మీకు జాబ్ అనేది ఎగిరిపోతుంది. ఇన్ కేస్ టెట్ స్కోర్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా డిఎస్సి బాగా కష్టపడి మంచి స్కోర్ చేశారనుకోండి, జాబ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి టెట్కి డిఎస్సికి గ్యాప్ తక్కువగా ఉండి మీరు సిలబస్ కంప్లీట్ చేయలేదన్న పక్షంలో మీ స్కోర్ ఎంత అనేది ఆలోచించకండి, పక్కన పెట్టేసేయండి, ఓన్లీ డిఎస్సికి మాత్రమే ప్రిపేర్ కండి. ఎందుకంటే టెట్ కంటే డిఎస్సి ముఖ్యం, టెట్ మార్క్స్ కంటే డిఎస్సి మార్క్స్ ముఖ్యం, టెట్ కంటే కూడా డిఎస్సి బాగా రాస్తే జాబ్ రావడానికి ప్రాబిలిటీ ఉంది. టెట్ పైన ఓన్లీ ఫోకస్ చేస్తే ఓన్లీ మీ మార్క్స్ పెరగడానికి మాత్రమే స్కోర్ ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ డిఎస్సి కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా మీరు మీ యొక్క సిలబస్ ఎంత కంప్లీట్ చేశారు. సో అదేవిధంగా వన్ మోర్ థింగ్ ఏంటంటే, సైన్స్ వాళ్ళకు మ్యాథమెటిక్స్ మీద ఎంత కమాండింగ్ ఉన్నదనే విషయాన్ని కంపల్సరీ దృష్టిలో పెట్టుకోవాలి. సో బికాస్ మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టినా మ్యాథ్స్ సరిగ్గా చేయలేదనుకోండి, స్కోర్ తక్కువ ఉండదు. అదేవిధంగా ఎట్ ద సేమ్ టైం మ్యాథ్స్ వాళ్ళు సైన్స్ బాగా చదివారా, ఓన్లీ మ్యాథ్స్ పార్టే చేయగలుగుతున్నారా. సో మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కానీ ఒక 10 మార్క్స్ కంటే ఎక్కువ పెరగవు సార్ అన్న సందర్భంలో టెట్ వదిలిపెట్టేసేయండి. ఎన్ని మార్క్స్ అన్నా ఉండనియండి, వదిలిపెట్టేసేయండి. 10 మార్క్స్ కంటే నేను ఎక్కువ స్కోర్ చేయలేను సార్ అన్నప్పుడు ఎందుకు చెప్తున్నానంటే విషయం, ఇన్ కేస్ మీరు టెట్లో 8 క్వశ్చన్లు లేదంటే 7 క్వశ్చన్లు చేశారనుకోండి, మీకు డిఎస్సి ఓవరాల్ వెయిటేజ్లో 1 మార్క్ యాడ్ అవుతుంది అనేటువంటి విషయం మీకు తెలియాలి. 8 క్వశ్చన్లు కరెక్ట్గా చేస్తే 1 మార్క్ యాడ్ అవుతుంది. ఎక్కడ టెట్లో 8 క్వశ్చన్లు చేస్తే డిఎస్సిలో 1 మార్క్ యాడ్ అవుతుంది. అదే డిఎస్సిలో మీరు 2 క్వశ్చన్స్ కరెక్ట్ చేశారనుకోండి, 1 మార్క్ యాడ్ అవుతుంది. అంటే మీకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 మార్కులు టెట్లో ఎవరికైనా ఎక్కువ వచ్చాయనుకోండి, వాళ్ళకంటే మీరు ఒక 4 క్వశ్చన్లు చేశారనుకోండి డిఎస్సిలో, వాళ్ళతో ఈక్వల్గా నిలబడతారు మీరు. అది విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి మీరు సిలబస్ కంప్లీట్ అయిందా లేదా, టెట్కి డిఎస్సి ఎగ్జామ్కి మధ్య డేట్ ఏంటి, మ్యాథ్స్ పైన సైన్స్ వాళ్ళకి పట్టు, సైన్స్ వాళ్ళకి మ్యాథ్స్ పైన పట్టు ఉన్నట్లయితే సో ఎన్ని అంశాలని పరిగణలోకి తీసుకొని టెట్ డిఎస్సి అనేది డిసైడ్ చేసేసుకోండి. సో ఇంకొక విషయం ఇంతకుముందు చెప్పింది, సో 10 మార్క్స్ కంటే లైక్ ఒక 15-20 మార్క్స్ 100% గ్యాదర్ చేస్తా అన్న సందర్భంలో డిఎస్సి సిలబస్ కంప్లీట్ అయినట్లయితే టెట్కి ప్రిపేర్ కండి, ప్రాబ్లం లేదు. ఇది సెకండ్ వే అండి మన దగ్గర ఉన్నది. ఫస్ట్ వే ఏమో భయపడుతూ కూర్చోడు, అండ్ థర్డ్ వే ఏంటంటే, ఇంకా నాకు టెట్ తోటి సంబంధం లేదు సార్, ఎంతైనా రానియండి స్కోరు, నా ఎఫర్ట్స్ మొత్తం డిఎస్సి పైనే పెడతాను, ఇంకా నాకు టెట్ క్వాలిఫై అని చాలు సార్, లేకుంటే 70 వచ్చాయి, 80 వచ్చాయి, 60 వచ్చాయి, సో లేకుంటే 90 వచ్చాయి, నేను ఇక్కడే ఆగిపోతాను, నాకు టెట్ స్కోర్తో పని లేదు, నేను డిఎస్సిలో నా దమ్మేందో చూస్తాను, నా సత్తా చూపిస్తాను, నేను మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడతాను, మ్యాక్సిమం స్కోర్ చేస్తాను అన్న సందర్భంలో సో ఇంకా మీకు తిరుగులేదు. సో ఎందుకంటే టెట్లో 120 వచ్చిన వాళ్ళకి డిఎస్సి వచ్చిందా, 100 వచ్చిన వాళ్ళకి రాలేదా, 90 వచ్చిన వాళ్ళకి జాబ్ రాలేదా, 75 వచ్చిన వాళ్ళకి జాబ్ రాలేదా. సో మనం అక్కడ చూసినట్లయితే
టెట్లో తక్కువ స్కోర్ చేసి కూడా డిఎస్సిలో బాగా స్కోర్ చేసిన సందర్భంలో జాబ్స్ చాలా మందికి వచ్చాయండి. లాస్ట్ డిఎస్సిల్ని మీ ఫ్రెండ్స్లో ఎవరైనా జాబ్లు కొట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళ టెట్ స్కోర్ అడిగి చూడండి ఒకసారి. వాళ్ళకేం 140లు 130లు 120లు 100లు 90లు వచ్చిన వాళ్ళు కాకుండా 70 80 వచ్చిన వాళ్ళకు కూడా డిఎస్సి వచ్చింది. సో ఎందుకు వచ్చిందంటే వాళ్ళ ఎఫర్ట్స్ మొత్తం డిఎస్సి పైన పెట్టారు, బాగా స్కోర్ చేశారు, సో చాలా కష్టపడి ఉంటారు. సో కాబట్టి సో అల్టిమేట్గా మనకు డిఎస్సి కొట్టడానికి అయితే ఛాన్స్. ఇలా మీ దగ్గర 3 వేస్ ఉన్నాయండి. ఫస్ట్ వే ఏమో భయపడుతూ కూర్చోవడం, రెండోదేమో నేను చెప్పాను చాలా లెందీ ప్రాసెస్ ఇది. సో అక్కడ ఎగ్జామ్ మధ్యలో గ్యాప్ చూసుకోవడము, నెక్స్ట్ అదేవిధంగా మీ సిలబస్ ఎంత కంప్లీట్ అయింది కన్సిడర్ చేయడం, అదేవిధంగా మ్యాథ్స్ వాళ్ళకి సైన్స్ మీద ఎంత పట్టు, సైన్స్ వాళ్ళకి మ్యాథ్స్ మీద ఎంత పట్టు, సో దీన్ని కన్సిడర్ చేయడం. అండ్ మీరు రాస్తున్నది టెట్ పేపర్ 2నా పేపర్ 1నా. సో పేపర్ 1 అయితే టెట్కే ప్రిపేర్ కండి, పేపర్ 2 అయితే ఇంతకుముందు చెప్పిన 3-4 అంశాలని పరిగణలోకి తీసుకోండి. సో థర్డ్ వే వచ్చేసి ఏంటంటే మనకి కంప్లీట్గా టెట్ మార్క్స్ వదిలిపెట్టేసి కంప్లీట్గా డిఎస్సి పైనే ఫోకస్ చేస్తూ డిఎస్సిని ప్రిపేర్ కావడం. సో మరొక విషయం లాస్ట్గా చెప్పేది ఏంటంటే, సో టెట్ స్కోర్ ఇంత ఉంది అని పక్కన వాళ్ళు భయపెట్టినప్పుడు భయపడకండి, అవసరం లేదు ఇక్కడ. ఎందుకు అవసరం లేదంటే భయపడడం ద్వారా మీకు ఏం లాభం లేదు అనేటువంటి విషయం మీరు చెప్పుకోండి. సో నేను భయపడుతున్నాను, నేను స్ట్రెస్కి గురవుతున్నాను, డిప్రెషన్కి గురవుతున్నాను స్కోర్ చూసి, సో అని అనుకుంటే ఏమైనా లాభం వస్తుందా? పిలిచి జాబ్ ఇస్తారా? డిఎస్సిలో మీకు మార్క్స్ ఎక్కువ వేస్తారా? టెట్లో మీ మెమోలో మార్క్స్ ఏమైనా దిద్ది ఎక్కువ చేస్తారా? ఏది కాదు కదా. సో రియల్ థింగ్ ప్రాక్టికల్గా ఆలోచించండి. ఎవరో ఏదో అన్నారని భయపడితే మనం ఏమి సాధించలేం. సో కొన్ని జీవితాలు అంతే, భూమి మీదకి వస్తుంటారు వేరే వాళ్ళని దెప్పిపుడ్చడానికి, వేరే వాళ్ళని డిప్రెషన్లోకి నెట్టేయడానికి, వేరే వాళ్ళని స్ట్రెస్ గురి చేయడానికి, వేరే వాళ్ళని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోనికి నెట్టేయడానికి పుడతారు అంతే వాళ్ళు. సో వాళ్ళు అంటూనే ఉంటారు, మనం వింటూనే ఉండాలి. మన ఎఫర్ట్స్ వాళ్ళు అన్నప్పుడు జస్ట్ తీసుకోవాలి, లైట్ వదిలిపెట్టేసేయాలి, బయటికి లైట్గా వదిలిపెట్టాలి, లోపల మాత్రం కసితోటి నేను డిఎస్సి కొట్టాలనేటువంటి కోరిక మీకు రగిలిపోతూనే ఉండాలి, గుర్తుపెట్టుకోండి, రైట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఫస్ట్ డిసిషన్ తీసుకోండి, అటు ఇటు ఫ్లక్చుయేట్ అవుతూ టైం వేస్ట్ చేసుకోకండి, ఏదో ఒక డిసిషన్ తీసుకోండి, డిఎస్ఆర్ టెట్ అనేది. సో మీరు ఇప్పుడు చెప్పినటువంటి 3 కేసుల్లో దేంట్లో ఉన్నారు చూసుకొని ఒకసారి 3లో ఏదో ఒక వే అయితే సెలెక్ట్ చేసుకోండి, రైట్. సో ఇది మీకు టెట్టా డిఎస్సిగా తక్కువ స్కోర్ ఉంటే ఏం చేయాలి అనేటువంటి విషయం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మన ఛానల్లో డిఎస్సి అండ్ టెట్కి సంబంధించినటువంటి క్లాస్ అయిపోయాయి ఆల్రెడీ. సో పిఐ కావచ్చు, మెథడాలజీ కావచ్చు, కాంటెంట్ కావచ్చు, 6th నుండి ఇంటర్మీడియట్ కాంటెంట్ కావచ్చు, అదేవిధంగా టెస్ట్ సిరీస్లు అవుతున్నాయి. సో స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ సంబంధించిన కంప్లీట్ టెస్ట్ సిరీస్ అవుతుంది, అండ్ ఎస్జిటికి సంబంధించిన ఈవీఎస్ టెస్ట్ సిరీస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ కూడా రీసెంట్గా స్టార్ట్ చేసాము. ఈరోజు ఒక టెస్ట్ అనేది అప్లోడ్ చేయబడింది. సో కరెంట్ అఫైర్స్ కూడా కంటిన్యూస్గా అప్లోడ్ అవుతూనే ఉంటాయి. సో మ్యాక్సిమం నేనైతే కరెంట్ అఫైర్స్ నుండి మ్యాక్సిమం స్కోర్ మీకు చేసేటట్టుగా నేను క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాను. సో ఎందుకంటే ప్రీవియస్ పేపర్స్ ఎనాలిసిస్ చేసినట్లయితే ఎక్కడ ఏ పార్ట్ ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది కాబట్టి ఆ పర్టికులర్ పార్ట్ని ఫోకస్ చేస్తూ అక్కడ నుండే క్వశ్చన్ తయారు చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే ప్లెంటీ ఆఫ్ మ్యాటర్ ఉంటుంది. సో ప్లెంటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో ఏది వైటల్, సో ఏది మ్యాండేట్గా చదవాలి అనేది నేను ఫిల్టర్ చేస్తాను. సో ఫిల్టర్ చేసిన దాన్ని మీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్లో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది, అది రన్ అవుతూనే ఉంటుంది. అండ్ అదేవిధంగా వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మన యాప్కి సంబంధించి వాట్స్ బిహైండ్ అనేటువంటి యాప్కి సంబంధించిన లింక్ ఉంటుంది, డెమో వీడియోస్ ఉంటే చూడండి. ఇఫ్ ఎట్ ఆల్ మీరు సాటిస్ఫై అయితే ప్లే స్టోర్లోకి వెళ్ళండి, వాట్స్ బిహైండ్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, దాంట్లో కూడా డెమో వీడియోస్ ఉంటే చూడండి, ఓకేనా. సో మీరు సాటిస్ఫై అయితే డెఫినెట్గా యూ కెన్ టేక్ ద కోర్స్, ఓకేనా. అండ్ ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మీకు టెట్టా డిఎస్సా అనే సందేహంలో ఉండి డిసిషన్ తీసుకోవడానికి ఉపయోగకరంగా అనిపిస్తుంది, డెఫినెట్గా లైక్ చేయండి. అదేవిధంగా యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇన్ కేస్ ఫస్ట్ టైం ఈ వీడియోని చూసినట్లయితే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా బెల్ ఐకాన్ యాజ్ యూజువల్గా తెలిసిందే కదా, రైట్. సో ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.